ఎవరిని మోసం చేయాలని చెప్పి నేను చూడలేదు. ప్రజల మధ్యలో ఉండడమే అన్నిటికంటే అంతిమం. ప్రజలే నన్ను గెలిపిస్తారు అని చెప్పి నేను ఈ రకంగా పోరాటం చేసిన తర్వాత ఈ రోజున నాకు సీట్ ఇవ్వలేదు. మరి దీనికోసం నేనైతే కామెంట్ చేయను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో అనాల్సిన అవసరం నాకు లేదు. నేను ఈ నిమిషం ఒకటే చెప్తా ఉన్నాను, నా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడి పదవికి, చీపురుపల్లి ఇన్ఛార్జ్ పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో నాకు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. దానికి ముందు నేనేదో మా అమ్మ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని నేను కోట్లు సంపాదించలేదు, నేనే అవినీతిలో కూడా ఇరుక్కోలేదు. ఒక పిచ్చోడ్లాగా చీపురుపల్లిలో ఉన్న స్కూల్స్ ఏమున్నాయి, చీపురుపల్లిలో ఉన్న కాలేజెస్ ఏమున్నాయి, యువతకి ఏ రకమైన చైతన్యం కల్పిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయని చెప్పి తిరిగినోడిని. దాని తర్వాత కూడా ప్రజలందరి మధ్యలోకి వెళ్ళాను, పల్లె నిద్రలు చేశాను, సాధారణ కార్యకర్త అందరికీ కూడా అందుబాటులో ఉండడం అనేది జరిగింది. ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో బయట ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఏదో బొత్స సత్యనారాయణ ఉన్నారు అని చెప్పి భయపడుతున్నా మేం మాత్రం ఇక్కడ మా పోరాటాలు ఆపలేదు. కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాం. వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు నాయకులందరితో కూడా మమేకమవుతూ ముందుకెళ్ళి పోరాటాలు చేశాం. చీపురుపల్లిలో మా ప్రయత్న లోపం ఎక్కడుంది? నెల రోజుల క్రితం ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టి డ్రామాలు చెయ్యక ముందు చీపురుపల్లిలో నాగార్జున గెలుస్తాడన్న మాట వచ్చింది. ఆ రకంగా ప్రతి గ్రామంలో కూడా బొత్స సత్యనారాయణకి బలం అని చెప్పుకున్న మెరకముడిదాం గ్రామంలో కూడా, మెరకముడిదాం మండలంలో కూడా మేము ఎన్నో ఎడిషన్స్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ రోజున పార్టీ ఉంది, పార్టీ ఓట్ బ్యాంక్ సరిపోద్ది, వేవ్ వచ్చిందంటే గెలుస్తాననుకునే నాయకుడిని కాదు. ప్రతి మహిళ దగ్గరికి నేను వెళ్ళాను, అక్క నాకు ఓటేయని అడిగాను, బాప్ప నాకు ఓటేయని చెప్పి అడిగాను. యువకులందరినీ కూడా చైతన్యపరిచాను. యువకులు రాజకీయాల్లోకి వచ్చారంటే అందరూ కూడా మీకు దగ్గరగా ఉంటారు, నేను దగ్గరగా ఉంటాను. ఆ రకంగా నాకంటూ ఇండివిజువల్ ఓట్ బ్యాంక్ నేను సంపాదించుకున్నాను. అదే రకంగా నాగార్జున నడవడిక బాగుంది, నాగార్జున అనే యువకుడికి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్న తరుణంలో పార్టీ ఈ రకంగా నా గొంతు కోయడం సబబు కాదు. దీనికి నేను బాధపడుతూ, దీనికి నేను భావోద్వేగానికి లోనవుతూ మరి నా పార్లమెంటరీ అధ్యక్షుడి పదవికి కానీ ఇన్ఛార్జ్ పదవికి కానీ నేను రాజీనామా చేస్తున్నానండి. ఎందుకంటే పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. నేను 4 సంవత్సరాల 10 నెలలు కష్టపడిన తర్వాత ఇప్పుడు వేరే ఎవరినో తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏంటి? అట్లాగే కళా వెంకట్రావు గారు మా పెదనాన్నగారే, ఆయన ఇచ్చర్లలో రాజకీయం చేసుకున్నారు, నేను చీపురుపల్లిలో రాజకీయం చేసుకున్నాను. ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఆయన సీటు కాపాడుకోవాలి లేదా ఎంపీ కోసం పోరాటం చేసుకోవాలి. చీపురుపల్లిలో నా తల్లిదండ్రులు వైజాగ్లో ఉన్న, ఇక్కడ ఎవరూ లేకపోయినా నేను ఒక్కడినే పట్టుదలతో ఇక్కడ నిల్చోవడం అనేది జరిగింది. పట్టుదలతో రాత్రులంతా కూడా ఇక్కడ సింగిల్గా నేను ఉంటూ ఇక్కడ ఉండడం అనేది జరిగింది. మరి నేను ఇంత కష్టపడిన తర్వాత ఆఖరి 2 నెలల్లో నా సీటు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, దీన్ని పునఃపరిశీలించాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేనైతే మాత్రం నా పదవులు 2టికి కూడా నేను రాజీనామా చేస్తున్నాను. అదే రకంగా ఇంకో విషయం కూడా చెప్తానండి. ఈ రోజున ఒక యువకుడు ఈ రకంగా రాజకీయాలు చేశాడంటే మా నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, మా యువకులందరూ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను చెప్తా ఉన్నది అదే, జిల్లా మొత్తం మీద కూడా కష్టపడి, కష్టం అంటే ఇలా ఉండాలి, కార్యకర్త కోరుకునే నాయకుడు ఇలా ఉండాలి అని చెప్పి నేను అందరికీ చూపించాను. ఆ రకంగా నా కష్టాన్ని పార్టీ గుర్తించకపోయినా జిల్లాలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా గత 4 రోజులుగా నాకు భరోసా ఇచ్చారు. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టికెట్ రాకపోవడం బాధాకరం మా నుంచి కూడా. దాని తర్వాత చూసుకుంటే రాజీనామా చేస్తామన్నారు. మీతో పాటు మీ క్యాడర్ కూడా రాజీనామా చేస్తుందా, మీరు ఒకరు రాజీనామా చేస్తారా అనేది మీరు వెల్లడించాలి. చూడండి, క్యాడర్ రాజీనామా చేస్తున్నారా లేదా అనేది అదంతా కూడా కాదు. ఇప్పుడే సీట్స్ అనేవి ఇంకా రావడం అనేది జరిగింది సార్. మేము రాజీనామా చేస్తున్నాం. నేను ఎవరిని కూడా రాజీనామాలు చెయ్యండి అని చెప్పి రెచ్చగొట్టే వ్యక్తినో ప్రతిమాల వ్యక్తినో కాదు. నేనైతే ఇంకా క్షవరం అయిపోయింది. నాకు రాజకీయాల దగ్గర నుంచి చూశాను. కష్టపడితే ఏదో ప్రతిఫలం ఉంటుందని చెప్పి అనుకున్నాము. గెలిపోవటముల మాట పక్కన పెడితే అందరికీ స్ఫూర్తిగా పోరాటం చేసామంటే ఏదో మంచి జరుగుద్ది అనేది అనుకున్నాము. మరి మాకు క్షవరం అయింది. మాకు క్షవరం చేసి మరీ చూపించారు. కాబట్టి నేను ఎప్పుడూ ఒకటేనండి, నేను నా డెసిషన్ ఏదైనా కానివ్వండి, నా మనసుకి ఏది తడితే నేను అది చేస్తాను. ఈరోజు నేను రాజీనామా చేయడం అనేది జరిగింది. ఇదే బొత్స సత్యనారాయణ కదా 2024 ఎందుకు పనికిరాలేదు అధిష్టానం భావిస్తుంది, మీరేమనుకుంటున్నారు? నాకు అదంతా తెలియదండి. రాజకీయాలు కష్టపడితే సీట్లు వస్తాయని చెప్పి మా అమ్మ అనుకుంది, మా నాన్న అనుకున్నారు, నేను అనుకున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తారో తెలియదు. ఎవరో పెద్ద నాయకులు ఎక్కడో ఒకరిని కట్ చేయాలనుకుంటారు. ఆ రకంగా ఏంటంటే ఏమేం జరుగుతుందో మరి నాకైతే తెలియదు. దాని గురించి నేను కామెంట్ కూడా చేయదలుచుకోలేదు. ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో మా అమ్మ ఇక్కడ ఉండొచ్చు, మా మేనమావ గారు ఇక్కడ పదవులు చేసి ఉండొచ్చు, కానీ ప్రతి ఇంటికి కూడా నేను నాగార్జున అనే యువకుడిలాగా వెళ్ళాను. మరి అది పార్టీ గుర్తించకపోవడం బాధాకరం. మీరు ఒక నిమిషం దానికంటే లాస్ట్ క్వశ్చన్. మిమ్మల్ని కాదని మీ ప్రధాని గారిని స్వయంగా పార్టీ అధిష్టానం వెల్లడించింది. రాజీనామా చేస్తానని చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధాని గారికి సపోర్ట్ చేసి పార్టీ రాజీనామా చేశారు. పార్టీతో సంబంధం లేదు. బట్ పార్టీ కాదు అంటే నేను పార్టీకి రాజీనామా చేశానన్నా, నా పదవులకి రాజీనామా చేశానన్నా నేను కట్టుబడి ఉండే వ్యక్తినండి. ఈ రోజున పెదనాన్నగారికైనా నేను ప్రశ్ముఖంగా ఒకటే అడుగుతాను. మీరు హెచ్చర్లో కదా పోరాటం చేశారు, నేను ఇక్కడ మంచి పోరాటం చేశాను. నా పోరాటం ఏంటనేది ఆయనకు కూడా తెలుసు. మరి నేను ఏం చెప్పబోతున్నాను అనేది డైరెక్ట్గా చెప్పకపోయినా నా అర్థం ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఖచ్చితంగా దూరంగానే ఉంటూ నా భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది త్వరలో ఆలోచిస్తాను. నేను పార్టీకి ఒక పార్లమెంట్ అధ్యక్షుడిగా నేను రాజీనామా చేశాను అంటే దాని అర్థం ఏంటి? నేను ఇంకేదో సపోర్ట్ చేస్తానని అయితే కాదు కదా. ఏదండి పార్టీకి దూరం అవుతానని పదవులకు రాజీనామా చేశాను. నా పదవికి నేను రాజీనామా చేశానండి. నా భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది కూడా ఆలోచించి చెప్తాను. నాకు మేము పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాం. క్యాడర్తో మాకు సత్సంబంధాలే తప్ప పైన లాబింగ్ ఏంటనేది మాకు తెలియదు. ఆ రకంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. అవునండి, ఇంకో విషయం కూడా, ఎందుకంటే మీ ప్రెస్ అందరూ కూడా ఏది ఎలాగైనా తిప్పి రాయగలరు. రేపు ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీకు నచ్చిన పేపర్లో మీరు ఇంకోటి కూడా రాయించుకుంటారు. నాగార్జునకి వ్యక్తిగత సమస్య ఉంది, అందుకోసం అని చెప్పి సీట్ ఇవ్వలేదు అని చెప్పేసి రాత్రికి మీ ఛానల్లోనో మీ పేపర్లోనో ఒక డైలాగ్ అంటే అనేవచ్చు. నా వ్యక్తిగత జీవితం ఏముంది? నేను ఒక డివోర్స్ తీసుకుంటున్నాను, ఆ ప్రాసెస్ ఇంకా కోర్టులో ఉంది. అది ఇంచుమించు ఒక కొలిక్ అనేది రావడం జరిగింది. ఎవరికి ఉండవు ఆ సమస్యలు అన్నీ ఉంటాయి. సార్ చిన్న కరెక్షన్, అంటే ఇంతవరకు మీ వ్యక్తిగత సమస్య ఎక్కడ ఏ మీడియాలో కూడా రాలేదు. ఎందుకంటే అదేనండి, అది ప్రతి ఇంట్లో ఉండే సమస్యగా చూసారు తప్పించి కానీ మిమ్మల్ని ఎక్కడ దాన్ని కార్నర్ చేసి మీకు అన్ని మీడియాలో కూడా మీరెవరూ కార్నర్ చేయలేదండి. నన్ను మీరెవరూ కార్నర్ చేయలేదు. ఈ రోజున నాకు సీటు తీసేయడంలో దాన్ని ఒక బూచి కింద చూపించే ఛాన్స్ ఉండొచ్చు, దాన్ని పేపర్ లో ఇంకా ఎక్కువ చేయొచ్చు అని చెప్పి అంటున్నాను. అది చేస్తే నేను కూడా మాట్లాడాల్సిన కొన్ని ఉంటాయి. అయితే భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే పదవులకు రాజీనామా చేశారు, పార్టీలోనే ఉంటారు. భవిష్యత్తులో ఏమైనా ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? అది క్యాడర్ అందరితో కూడా నేను మాట్లాడతాను. 2 రోజుల్లో నా నిర్ణయం ఏంటనేది చెప్తాను.